అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నేషనల్ హెరాల్డ్ కేసులో ఏఐసిసి నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ ఛార్జ్షీటు నమోదు చేయడానికి కూడా ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో కాంగ్రెస్ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దగ్ధ చేసినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. మొత్తం కూడా పెద్ద ఎత్తున ఇదైతే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంప్ కార్యాలయం నుంచి కూడా ఇక్కడి వరకు కూడా వచ్చి దిష్టిబొమ్మ కూడా దగ్ధం చేసినటువంటి పరిస్థితి. మొత్తం కూడా ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రస్తుతం శంకర్ నాయక్ అందుబాటులో ఉన్నారు, తెలుసుకునే ప్రయత్నం. మొత్తం కూడా ఏఐసీ నాయకులు సోనియా గాంధీ, ఇది రాహుల్ గాంధీపై కూడా ఆ కేసు ఛార్జ్షీట్ నమోదు చేయడాన్ని ఎట్లా చూస్తున్నాయి? ఇలా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈడీ కేసులతోటి ప్రతి ఒక్కరిని భయపెట్టిస్తూ ఉన్నారు. అదేవిధంగా మా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి మీద కూడా అదే కేసులు పెడతా ఉన్నారు, అక్రమ కేసులు బనాయిస్తూ ఉన్నారు. దాని నిరసనగా ఇవాళ మేము దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. మోడీకి ఏం పని ఉందంటే ఒకటే షూటు బోర్డు వేసుకోవడం, అమెరికా పోవడం, రావడం, కాంగ్రెస్లో ఎవరు పని చేస్తారో వాళ్ళని చూసి వీళ్ళు ఈడీ కేసులు పెట్టడం ఒక పని మాత్రం నేర్చుకున్నాడు. కాబట్టి రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెప్తాం. తప్పకుండా ఈసారి మేము 40 స్థానాలకు 90కి వచ్చినాం. రేపు రాబోయే రోజుల్లో 250 స్థానాలు వచ్చేసి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. అప్పుడు మేము మోడీని చూపిస్తాం. అప్పుడు మేము కూడా కాంగ్రెస్ పార్టీ చూపిస్తాం. ఏదేమైనా సరే ఇలా కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ, అణగారిన వర్గాల పార్టీ. కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పనిచేస్తే తప్ప బీజేపీ పార్టీ లాగా ఏది మతం పేరు మీద, కులం పేరు మీద పనిచేయదు. మీ అందరికీ తెలుసు, ఇలా అణగారిన వర్గాల పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. 20 సూత్రాల పథకం పెట్టి ఇందిరాగాంధీ, రాహుల్ గాంధీ గారు, ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు, ఆ తర్వాత మోతీలాల్ నెహ్రూ, మౌలానా అబుల్ కలాం ఆజాద్, ఇంతమంది మా అగ్ర నేతలందరూ కూడా ప్రజల కోసం పనిచేసారు తప్ప ఎప్పుడు ధనం కోసం పనిచేయలేదు. ఇలా బీజేపీ పార్టీ ఎవరి కోసం పనిచేస్తుంది? పైసల కోసం పనిచేస్తున్నది. కాబట్టి మేమందరం వారిని ఎండగట్టాల్సిన అవసరం ఉందని ఇలా క్లాక్ టవర్ సెంటర్లో మోడీ బొమ్మ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వము అన్ని సంక్షేమ పథకాలు కూడా అమలు చేస్తూ కూడా ప్రజలకు దగ్గర అవుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని కూడా కేంద్ర ప్రభుత్వం నింద వేయాలనే ఉద్దేశంతో కూడా ఇలాంటి కేసులు పెడుతుంది అనుకోవచ్చా? ఎస్, కరెక్ట్ అది. ఎందుకంటే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మా అధికారం సంవత్సరం లోపలే 7 లక్షల కోట్లు అప్పు చేసిన తర్వాత కూడా ఇలా ప్రభుత్వం మనం ముందుకు పోతా ఉంది. ఇలా మీ అందరికీ 6 గ్యారెంటీలు 100 రోజులు అమలు చేస్తామని చెప్పినాం. రుణమాఫీ చేసినాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలు అప్గ్రేడ్ చేసినాం. మహాలక్ష్మి స్కీమ్ కింద చాలామంది అక్కలందరూ బస్సులు ఫ్రీగా పోతా ఉన్నారు. ఆ తర్వాత యువ వికాసం మనం వచ్చేసింది ఒకటి. ఆ తర్వాత సన్నబియ్యం, ఇట్లా సంక్షేమ కార్యక్రమాలు చాలా ఉన్నాయి. మా అన్ని ప్రజల ముందుకు తీసుకుపోవాలి. మన సిఎల్పి మీటింగ్ అదే ఉన్నది. ప్రతి ఎమ్మెల్యే గ్రామం తిరిగి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఈ సంక్షేమ పథకాలను ప్రజలు తీసుకుపోవాలని చెప్పి ఒక మేనిఫెస్టో తీసుకుపోతా ఉన్నారు. ఎందుకంటే ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం బలపడతా ఉంది. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పార్లమెంట్లో మీరు చూసినట్టయితే చాలా ప్రతి ఒక్క దాన్ని గట్టిగా ఫేస్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ దడబుడుతూ ఉన్నది. అలా అని అడిగే ప్రశ్నలు వాళ్ళ దగ్గర జవాబు కూడా లేదు. కాబట్టి వాళ్ళందరూ ఎట్లా తొక్కాలి, మళ్ళీ కాంగ్రెస్ పార్టీని ఎట్లా తుంగలకు తొక్కాలని ప్రయత్నం చేస్తారు. కానీ కాంగ్రెస్ పార్టీని తుంగలు తొక్కి వాళ్ళకి ఆ చేత కాదు. రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి తప్పకుండా అవుతారు. భూభారతి విషయానికి వస్తే మొత్తం కూడా ధరణి రద్దు అయింది. భూభారతి పోర్టల్ కూడా వస్తుంది. ఎట్లా ఉంది సార్? రైతన్నలు ఏమనుకుంటున్నారు? మొత్తం కూడా జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఈ భూభారతిపై కూడా ఎలాంటి కామెంట్స్ నడుస్తున్నాయి? చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే నాడు మేము ఎలక్షన్ మేనిఫెస్టో ముందు ధరణి రద్దు చేస్తామని చెప్పినాం. చేసినామా? చేయలేదా? చేసినాం కదా. ఇప్పుడు భూభారతి తెస్తామని చెప్పినాం. భూభారతి తెచ్చినాం, ప్రజల ముందుకు తెచ్చినాం. చూడండి, చాలా సులువుగా ఉంది భూభారతి. మా సామాన్య రైతు ఒక కలెక్టర్ ఆఫీస్ చుట్టూ కానీ ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరిగే అవసరం లేదు. అతని పనులు గ్రామాలకి రెవెన్యూ అధికారులు పోతారు. ఆడ ఎలిజిబిలిటీ ఉంటే ఎమ్మటే అక్కడనే ప్రాబ్లం సాల్వ్ చేసి వచ్చే స్కీమ్స్ తీసుకొచ్చినారు మా పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి గారు, మా మంత్రి గారు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు అధ్యక్షతన భూభారతి ఏంది చాలా సంక్షేమ పథకాలను ముందుకు పోతా ఉన్నాయి. థ్యాంక్ యూ. మొత్తం కూడా ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు ఒకటే చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైతే ఏఐసిసి నాయకులు సోనియా గాంధీ, అదేవిధంగా రాహుల్ గాంధీపై కూడా ఈడీ అక్రమ కేసులు పెట్టడానికి కూడా నిరసిస్తూ మేము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేశామని కూడా వారు చెప్తున్న పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజలకు దగ్గరవుతుందని కూడా ఎమ్మెల్సీ శంకర్ నాయక్ చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, ఆర్టీవీ, నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.